మీరే విధానం శోకంతో నిలిచిపోతే మేమేం చేయగలమమ్మా? చిన్నారెడ్డి గారు కూడా ఇంట్లో కనపడలేదు. చెప్పులైనా వేసుకోపోలేదు. ఎక్కడికి పోయినారు? ఎప్పుడు పోయినారు? అభిరామి దగ్గర ఉన్నారో విచారించు. అమ్మాయి గారు పోయింది మొదలు మాటా పలుకు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చున్నారు. దగ్గరికి పోదామన్నా పలకరిద్దామనుకున్నా భయం వేసింది. ఉన్నట్టుండి తెల్లవారి వరకు ఇంట్లో లేరు. ఎవరితో చెప్పకుండా ఎక్కడికి పోయారు? ఇదేమిటండి రెడ్డి గారు, ఈ కసులోని మట్టిలో కూర్చున్నారే? ఏ నాటికైనా మట్టిలో కలిసిపోయేదేగా ఈ శరీరం. ఇక్కడ కూర్చుంటే అవమానం అభిరామ్. ఏం మాట్లాడేది? మీరు కనబట్టం లేదని అందరూ కంగారు పడుతున్నారు. ఇంటికి పదాం రండి. ఇల్లు ఎవరిది, వాకిలు ఎవరిది అభిరామ్? నా ఇల్లు నా చిన్నాయనాన్ని కలవరించిన జ్యోతి చివరికి నన్ను ఆ ఇంటిని విడిచిపోలేదా? ఇప్పుడు అది లేదు, ఎక్కడుందో తెలుసు అభిరామ్. ఇది వరకు పోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఆమె కూడా అక్కడికే పోయింది. కాలం తీరితే అందరం పోవలసిన వాళ్ళమేగా. అన్నీ తెలిసి కూడా మిగిలే పామరత్వంలో పడితే. పామరత్వంలో పడటం లేదు అభిరామ్. దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను. తాను కన్నవారు, తనను కన్నవారు తన కళ్ళ ముందే చచ్చి మాయమవుతూ ఉంటే ప్రతివాడు తాను మాత్రం శాశ్వతమని పాతరలాడుతున్నాడు. ఏదో నాటికి సాగు తప్పదని తెలిసి కూడా పామరత్వంలో పడి ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు. కానీ నేనెంత ప్రయత్నించినా చావు మరపు రావటం లేదు అభిరామ్. ఎప్పుడో చావు తప్పదని ఈనాడు ఉరిపెట్టుకోవడం పిరిగితనం గాని పురుషధర్మమా? చేతులారా అన్నగారిని చెరసాల పాలు చేసి విడిపించే దారి చూడకుండా విరక్తులై కూర్చోవటం ధర్మమేనా? నేను బందీని కాకపోతేగా ఇతరులను విడిపించటానికి. ఈ ప్రపంచమే అంతులేని చెరసాల. ఎవరి స్వేచ్ఛ వారు సంపాదించుకోవలసిందే గాని ఇతరులు ఇస్తారనుకోవటం వీరి కాదా అభిరామ్? అయ్యో, మీకెక్కడ దాపరించిందండి ఈ ఎందూరు మతం? ఏది పెట్టినా బ్రహ్మాండమేనా? అహోరాత్రాలు కష్టపడి సాధించినారే ఆ బంగారం ఈయనగాచి నక్కల్పాలు చేసినట్లు అనుభవించే సమయానికి కర్మ ఏమిటండి? అనుభవించడానికి ఇంకేముంది అభిరామ్? ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా చనిపోయిన నా జ్యోతిని తేగలదా అభిరామ్? బంగారం చేయగలిగిన ప్రతివాడు బైరాగి కావాలని బ్రహ్మదేవుడి శాపమని విన్నానే కాని నమ్మలేదు. ఇప్పుడు నిజం తెలిసింది. అయితే ఇక మీరు ఇంటికి రారా? సావులో రహస్యం తెలుసుకోనిదే నాకు ఇల్లు లేదు, శాంతి లేదు అభిరామ్.
వల్ల అన్నగారికి అవమానం జరిగిందని వారిని విడిపించాలని ఎంతో పరితాపడ్డారు. బంగారం సాధించడమో జీవితం సాధించడమోనని పట్టుబట్టి ఈ బంగారం చేశారు. చేతికి చిక్కగానే పరిచయించారు. అనుభవించగలిగిన ఆ రెడ్డి గారికి అక్కర్లేని ఈ బంగారం నాకెందుకు? ఇదిగో అందిమారెడ్డి గారిని విడిపించండి. విధి విలాసం తెలుసుకోవటం ఎవరికి సాధ్యం అభిరామయ్య? వేమారెడ్డి గారు కాంతాకనకాలు విసర్జించి విరక్తులయ్యారంటే కలగా ఉంది. అయితే వారికి మన దారికే రారంటావా? తమకు తెలిసిందేగా, వారి మనోనిశ్చయం మార్చడానికి మనకు కాదు కదా, ఆ చతుర్ముఖ బ్రహ్మకైనా తరం కాదు. సెలవు తీసుకుంటారు. అభిరామయ్య కూర్చో. జరిగిన దానికి విచారపడి లాభం లేదు. జరగవలసింది విచారించాలి. ఎంతో శ్రమపడి ఏమో సాధించారు. దివాణానికన్నా లాభిస్తుంది. ఆ కీలకం కాస్త చెప్పిపోదు. వద్దు బాబు, వద్దు. చేతిలో స్వర్ణరేఖ కలవారికే గాని అందరికీ బంగారం కాదండి. పైగా దానికి బ్రహ్మశాపం కూడా ఉంది. బంగారం చేసిన వాడు బైరాగ్ కావాలని. సిరి సంపదలతో వర్ధనవలసిన దివాణానికి ఆ పీడ వద్దు బాబు. ఆ రహస్యం మాతోనే పోనివ్వండి. వస్తాను. ఆ పగలంతా అక్కడే కూర్చున్నాడు. మరి అర్ధరాత్రి ఎప్పుడు లేచి వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదండి.